అంటూ డిజిటల్ బుక్తో కూటమి ఇక సినిమానే అంటూ కూడా మొన్న చెప్పారు వీళ్ళంతా. కానీ ఇప్పుడు మొత్తం వాళ్ళ పేర్లే నమోదవుతా ఉన్నాయి. ఏంటి సార్ మీ కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? 2022 ఏప్రిల్ 15-16 తారీఖుల్లో నవతరం పార్టీ కార్యాలయం మీద చిలకలూరుపేటలో, అట్లాగనే మా ఇంటి మీద, నా కారు మీద అప్పటి మాజీ మంత్రి విడుదల రజని ఆమె అనుచరులు సుమారుగా 100 మంది పైన వచ్చి మా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అట్లాగనే మా ఇంటి పైన దాడి చేశారు, నా కారు పైన దాడి చేశారు. మేము పోలీసు రక్షణతోటి మేము ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గంగా, ఎంత గూండాయుజంగా, ఎంత దారుణంగా దాడి చేశారంటే ప్రజలు కూడా భయభ్రాంతులు అయిపోయారు. చిలకలూరుపేట మొత్తం కూడా ఉలికి పడిపోయింది. అప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, మంత్రి మేము ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం, పోరాడుతున్నాం అనేటువంటి ఒక కక్షతోటి మంత్రి విడుదల రజని మా ఆఫీస్ మీద, నా మీద ఇవన్నీ కూడా దాడులు చేయించారు ఆవిడ. అట్లాగనే 1 సంవత్సరం ముందు అర్ధరాత్రి పూట నా మీద హత్యాయత్నం కూడా చేశారు. ఆమె మరిది విడుదల గోపి, ఆమె అనుచరులు వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి బయటికి పిలిచారు. ఆ టైంలో పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు రాగానే వీళ్ళందరూ పారిపోయారు. ఈ విధంగా దాడులు చేసి, గూండాయిజం చేసి, రౌడీజం చేసినటువంటి విడుదల రజని ఆ టైంలో మేము ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆ కేసు ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు మరి మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు దాడి చేసినా, లేకపోతే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళు దాడి చేసినా, ఎవరు దాడులు చేసినా కూడా అవన్నీ ఆయన లైట్ తీసుకున్నాడు. పోనీలే, తంతే తన్నారులే, వేరే పార్టీ వాళ్ళనే కదా తనని అని చెప్పి ఆయన మెలకు ఊరుకున్నాడు. ఈరోజు ఆయన ఒక డిజిటల్ బుక్ అని చెప్పి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమీ పని లేదు. ఇప్పుడైనా కనీసం మా లాంటి వాళ్ళ మొర వింటాడేమో జగన్మోహన్ రెడ్డి గారు, కనీసం మా బాధ ఆలకిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి గారు అని నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన. నేను ఆయన డిజిటల్ బుక్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని. నేను బాగా వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ కాలేదు. తర్వాత ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డిజిటల్ బుక్ లోకి వెళ్ళి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంత్రి రజని నా మీద ఈ విధంగా దాడి చేయించింది. ఫస్ట్ మీరు ఆమె మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో మీరు ఆవిడ మీద చర్యలు తీసుకోండి. మీరు ఆమె మీద చర్యలు తీసుకుంటే మీరు మీ వైసీపీ కార్యకర్తలకు కూడా మీరు చర్యలు తీసుకుంటారనే ఒక నమ్మకం వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్రస్ చేస్తూ ఆయనకు పెట్టి, ఆయన ట్విట్టర్ లో కూడా ఆయన ట్యాగ్ చేస్తా పెట్టాను నేను. ఏమైనా వచ్చిందా సార్? రిప్లై వచ్చిందా ఏమైనా? ఏంటి అసలు మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు వచ్చింది ఏంటి? అక్కడి నుంచి ఒక టికెట్ అనేది వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు సార్. ఒక టికెట్ జనరేట్ చేసి నాకు పంపించారు. అక్టోబర్ 3వ తారీఖు 2025 నాటికి మీ సమస్యను రిజాల్వ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక టికెట్ రైట్ చేసి పంపించారు. అక్టోబర్ 30